తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. విధి ఆడిన వింత నాటకం అది. చావు ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో ఎవరూ ఊహించలేరు. ఒకరు వెళ్లాల్సిన చోటుకు మరొకరు వెళ్తారు. కాలం ముంచుకొస్తుందని తెలియక ఆ యువకుడు మృత్యువు వాహనం ఎక్కాడు. అర్ధరాత్రి వేళ చీకట్లను చీల్చుకుంటూ వచ్చిన లారీ రూపంలో మరణం ముగ్గురు యువకులను బలి తీసుకుంది. సహాయం చేద్దామని ఆగిన మంచి మనసులు అనంతలోకాలకు చేరిపోయాయి. వనపర్తి జిల్లా కొత్తపేట మండలం ముమ్మళ్లపల్లి సమీపంలో 44వ జాతీయ రహదారిపై జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదం ప్రతి ఒక్కరిని కన్నీళ్ల పర్యంతం చేస్తోంది. ముగ్గురు యువకుల కుటుంబాల్లో ఈ ప్రమాదం కోలుకోలేని తీవ్ర విషాదాన్ని నింపింది. కర్ణాటక రాష్ట్రం చిక్కబళ్ళాపుర జిల్లా బాగేపల్లి తాలూకా నుంచి రవి అనే వ్యక్తి తన బొలెరో వాహనంలో కొత్తిమీర కట్టలను లోడ్ చేసుకుని హైదరాబాద్కు బయలుదేరాడు. వ్యాపారానికి సంబంధించిన డబ్బులను కలెక్ట్ చేసుకునేందుకు అనంతపురం జిల్లా గుత్తి పట్టణానికి చెందిన 21 ఏళ్ల జగదీష్ కూడా అదే వాహనం ఎక్కాడు. నిజానికి జగదీష్ రోజు బళ్ళారి వైపు వెళ్తుంటాడు. గురువారం నాడు హైదరాబాద్కు బాలకృష్ణ అనే వ్యక్తి వెళ్లాల్సి ఉంది. అతను రాకపోవడంతో అతని స్థానంలో జగదీష్ ఈ వాహనంలో ప్రయాణమయ్యాడు. అదే అతను చేసిన పెద్ద తప్పైంది. బాలకృష్ణ స్థానంలో వచ్చిన జగదీష్ను మృత్యువు వెతుక్కుంటూ వచ్చింది. వాహనం వనపర్తి జిల్లా ముమ్మళ్లపల్లి సమీపంలోకి రాగానే రాత్రి 10:30 గంటల సమయంలో ఒక్కసారిగా బొలెరో వాహనం టైరు పేలిపోయింది. వేరే అదనపు టైరు లేకపోవడంతో వారు ఏం చేయాలో తెలియక హైవే పక్కన వాహనాన్ని నిలిపి ఉంచారు. ఆ సమయంలో బాగేపల్లికి చెందిన రాజశేఖర్, శివరాజు అనే ఇద్దరు యువకులు వేరే బొలెరో వాహనంలో హైదరాబాద్కు వెళ్తున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గంటల సమయంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న వాహనాన్ని చూసి వారు మానవత్వంతో ఆగారు. డ్రైవర్ రవితో మాట్లాడి సమస్యను తెలుసుకున్నారు. జగదీష్, రాజశేఖర్, శివరాజు కలిసి కిందకు దిగి పేలిపోయిన టైరును పరిశీలించడం ప్రారంభించారు. వాహనం నడుపుతున్న రవి మాత్రం డ్రైవింగ్ సీట్లోనే కూర్చున్నాడు. సరిగ్గా అదే సమయంలో కర్నూలు వైపు నుంచి హైదరాబాద్ వైపు అతి వేగంగా ఒక లారీ దూసుకొచ్చింది. చీకట్లో రోడ్డు పక్కన టైరు మారుస్తున్న యువకులను ఆ లారీ డ్రైవర్ గమనించలేదు. అతివేగంతో వచ్చిన ఆ భారీ లారీ టైరు పరిశీలిస్తున్న ముగ్గురు యువకులను బలంగా ఢీకొట్టింది. లారీ చక్రాలు రాజశేఖర్ పై నుంచి దూసుకెళ్లడంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. తీవ్రంగా గాయపడిన జగదీష్, శివరాజులను రక్షించేందుకు స్థానికులు ప్రయత్నించారు. వారిని వెంటనే వనపర్తి జిల్లా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి హైదరాబాద్ తరలిస్తుండగా మార్గ మధ్యలోనే ఆ ఇద్దరు యువకులు కూడా కన్నుమూశారు. వాహనంలో కూర్చున్న రవికి స్వల్ప గాయాలయ్యాయి. సహాయం చేయడానికి ఆగిన ఇద్దరు కర్ణాటక యువకులతో పాటు ఒకరి స్థానంలో ప్రయాణమైన అనంతపురం యువకుడు ఈ ప్రమాదంలో దుర్మరణం పాలు కావడం స్థానికులను తీవ్రంగా కలిచివేసింది. సమాచారం అందుకున్న కొత్తపేట ఎస్ఐ శివానంద్ గౌడ్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘోర ప్రమాదంపై ఉన్నతాధికారులు కూడా స్పందించి జాతీయ రహదారిపై రాత్రి వేళల్లో వాహనాలు ఆపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రయాణికులకు అవగాహన కల్పించారు సూచించారు. విధి ఆడిన వింత నాటకంలో ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోవడం ఆయా కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. బాగేపల్లి నుండి బొలారో వాహనం, దాని డ్రైవర్ రవి, క్లీనర్ జగదీష్ ఇద్దరు కలిసి హైదరాబాద్కు కొత్తిమీర లోడ్తోని బయలుదేరడం జరిగింది. వాళ్ళు అర్ధరాత్రి మన ముమ్మాలపల్లి చేరుకునే సమయానికి అక్కడ వాళ్ళ టైరు బరస్ట్ అయింది, పగిలిపోతే రోడ్డు పక్కన వెహికల్ పెట్టుకొని ఉండగా మన పెట్రోలింగ్ పోలీస్ వాళ్ళు చూసి ఇమీడియట్గా నేషనల్ హైవే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం, నేషనల్ హైవే వాళ్ళు కూడా వచ్చి దానికి సంబంధించినటువంటి సేఫ్టీ చర్యలన్నీ కూడా తీసుకొని ఆ వెహికల్ దాని చుట్టూ కావాల్సినటువంటి ఇండికేటర్స్ అవన్నీ కూడా పెట్టడం జరిగింది. తర్వాత వాళ్ళకే సంబంధించినటువంటి కర్ణాటకకు సంబంధించి వాళ్ళకు ఏదైతే ఈ బొలారో వెహికల్ ఉందో వీళ్ళకి సంబంధించినటువంటి వీళ్ళకు సహాయం కోసం మరొక వెహికల్ వీళ్ళు రావడం జరిగింది. అందులో కూడా రాజశేఖర్, శివరాజ్ అని ఇద్దరు వ్యక్తులు ఈ వాహనాన్ని దాటి కొంచెం ముందర పెట్టుకొని వాళ్ళు ఈ వాహనం దగ్గరికి వచ్చి క్లీనరు ప్లస్ వాళ్ళిద్దరు కలిసి ఆ టైరు విప్పటం కోసం దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకుంటున్నప్పుడు అందాజ 2 గంటల సమయంలో రాత్రి వెనుక నుంచి మన కర్నూలు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్నటువంటి ఒక లారీ, మన తమిళనాడుకు సంబంధించినటువంటి ఒక లారీ, ఆ డ్రైవర్ తన వాహనాన్ని అజాగ్రత్తగా అతివేగంగా నడిపి
వీళ్ళు ఏదైతే బండి రిపేర్ చేస్తున్నారో అన్ని ఇండికేటర్ వేసుకున్నారు, సేఫ్టీ సంబంధించినటువంటి అన్ని పెట్టుకొని కూడా చేస్తుంటే వాడు ఇవన్నీ గమనించకుండా స్పీడ్లో వచ్చి వీళ్ళు ఏదైతే రిపేర్ చేస్తున్నారో ఆ యొక్క బలో వాహనానికి వెనక నుంచి గుద్దటంతో ఆ వెహికల్ వెళ్ళి మూతపట్టడం జరిగింది రోడ్డు పక్కన. ఈ రోడ్డు మీద నిలబడినటువంటి వీళ్ళ ముగ్గురిని గుద్దటంతో ఒక వ్యక్తి అక్కడే చనిపోవడం జరిగింది.